మనిషి కోరుకున్న అన్ని కోరికలు గూడా నెరవేర్చుకోగలుగుతాడా? నెరవేరతాయా అనే విషయాన్ని. అలాగే ఈప్సితం మనసః సర్వం కస్య సంపద్యతే సుఖం. దేవాయత్తం యతః సర్వం తస్మాత్ సంతోషం ఆశ్రయేత్. అంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయా? మనిషికి కోరికలు లేకపోవడం ఏమిటి? అసలు అన్ని రకాల కోరికలు ఉంటాయి. ఏం చూస్తే అదే కోరుకుంటాం మనం. ఎవడో అంతరిక్షంలోకి వెళ్తే అక్కడ కూడా పోదాం అనుకుంటాం మనం. అంటే మన కోరికలు ఎలా పుడతాయంటే ఎవరినైనా చూస్తేనే పుడతాయి. నిజంగా అది మనకు కావాలా అంటే మనకు అక్కర్లేదు. కానీ పక్కవాడు అనుభవిస్తున్నాడు కాబట్టి మనకు కావాలి. మనకు నిజంగానే అంత పెద్ద భవంతి కావాలా? మనకు నిజంగానే అంత వ్యవస్థ కావాలా? నిజంగానే అంత డబ్బు కావాలంటే అక్కర్లే. పక్కవాడికి ఉంది కాబట్టి మనకు కావాలనుకుంటూ ఉంటాం. ఇదే పెద్ద మనిషిలో ఉండేటటువంటి ఒక జబ్బనమాట. కోరుకున్న కోరికలన్నీ సిద్ధించిపోయి అన్నీ సిద్ధించేస్తుంటాయంటే కాదు. ఎవరైతే వాడి కర్మ, వాడి విధి, వాడి వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని కర్మానుసారేణ కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే మనం చేసే పనిని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మనం చేసేటటువంటి పని యొక్క మీద ఉండేటటువంటి సంకల్ప బలాన్ని బట్టి ఏ కోరికైనా సిద్ధించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఐఏఎస్‌లకి, ఐపీఎస్‌లకి లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్‌లకి ఇలాంటి విద్యలన్నీ నేర్పేటటువంటి వాళ్ళు అవి ఐఏఎస్ అవ్వలేకపోయిన వాళ్ళు. అంటే వాళ్ళు ఐఏఎస్ అవ్వలేదు కానీ కొన్ని వేల మంది ఐఏఎస్‌లు తయారు చేస్తున్నారు. వాళ్ళ విధి, వాళ్ళ కర్మ ఆ పదవిని పొందే అవకాశం వాళ్ళకి గ్రహస్థితి ఇవ్వలేదు. వాళ్ళ వల్ల వాళ్ళు చెప్పే చదువు వల్ల వందల మంది ఐఏఎస్‌లు అవుతున్నారు. మనం కర్మ అనేటటువంటిది, విధి అనేటటువంటిది మనం ఖచ్చితంగా మనం నమ్మి తీరవలసింది. దాంతో పాటుగా సంకల్ప బలం. తను ఐఏఎస్ అవ్వలేకపోయినా 100 మందిని ఐఏఎస్‌లు చేస్తాననే సంకల్ప బలం ఇక్కడ పనిచేసింది. అంటే కొన్ని నిజంగా కావాలంటే దానికి విధి, గత పరిస్థితి, జీవితంలో చేసినటువంటి పాపపుణ్య కర్మ ఖచ్చితంగా తోడవుతాయనే విషయాన్ని మనం నమ్మి తీరాలనే విషయాన్ని ఇక్కడ చాణక్యుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి.